గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే టెక్ ఇన్ఫో అనమాట. గైస్, మీరు చూసారు కదా, నేను వచ్చేసి పాస్పోర్ట్ ఫొటోస్ని ఎలా చేసినా చూసారు కదా. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక కంప్యూటర్లో ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించి మన సొంతంగా పాస్పోర్ట్ ఫొటోస్ కాపీస్ని అయితే ఎలా చేయాలో చూద్దాం అనమాట. ఎందుకంటే మీరు బయట పాస్పోర్ట్ ఫొటోస్ తీసుకోవాలంటే మనకి వాళ్ళు కూడా ఇలా సాఫ్ట్వేర్లోనే చేస్తారు, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. అలాగే మనకి ఇంట్లో ప్రింటర్ కూడా ఉంటే మనమే సొంతంగా పాస్పోర్ట్ ఫొటోస్ తీసుకుని మనమే సొంతంగా ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, వీడియో చూసే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గో. హాయ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు మీ పీసీని అయితే ఆన్ చేసుకోవాలి గైస్. ఫస్ట్ మీరు మీ పీసీలో ఫోటోషాప్ అయితే ఉండాలన్నమాట. మనం ఇలాగ పాస్పోర్ట్స్ని ఓన్లీ ఫోటోషాప్ సాఫ్ట్వేర్లోనైతే చేయగలం అనమాట. అది మీకు కావాలితే బయట సెంటర్స్లో మీరు పర్చేస్ చేసుకోవాలి. అండ్ గైస్, మీరు ఇప్పుడు ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫోటోషాప్ ఓపెన్ చేసుకునే ముందు మీ ఫొటోస్ అన్నీ రెడీ వచ్చేసి ఈ ఒక పీసీ ఫైల్ మేనేజర్లో అయితే మీరు వచ్చేసి సేవ్ చేసుకోవాలన్నమాట. గైస్, ఇప్పుడు వచ్చేసి మనం ఓపెన్ చేద్దాం. ఫోటోషాప్ మీద డబుల్ క్లిక్ చేయండి. మనకి ఫోటోషాప్ మీద డబుల్ క్లిక్ చేయగానే మనకి ఫోటోషాప్ లాంచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. గైస్, మీరు మీ పీసీలో కానీ మీ ల్యాప్టాప్లో అయితే ఫోటోషాప్ రన్ అవ్వాలంటే కొంచెం ఛార్జింగ్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. ల్యాప్టాప్లో అయితే మీకు అప్ టు 2 GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలన్నమాట. లేకపోతే మీకు ఫోటోషాప్ అయితే లైట్గా ఎడిట్ చేసేటప్పుడు ట్యాగ్ అవుద్ది అనమాట. గైస్, మనకి ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. గైస్, మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ కొన్ని ఫొటోస్ చూస్తున్నారు కదా, ఈ వరకు నేను చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. ఈ విధంగా మీరు చేసినవి ఇక్కడ ఉంటాయి. గైస్, మీకు అక్కడ పైన న్యూ ఫైల్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. గైస్, ఇప్పుడు వచ్చేసి మనం పాస్పోర్ట్ ఫోటో ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్రీసెట్స్ అయితే ఉంటాయి. నేను దాన్ని ఎడిట్ చేసి ఇక్కడ సేవ్ చేశాను అనమాట. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, పక్కన మీరు విడ్త్ వచ్చేసి మనకి పాస్పోర్ట్ ఫోటో సైజ్ 3.5 అయితే ఉండాలన్నమాట. హైట్ వచ్చేసి మనకి 4.5 అయితే ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజ్ అనమాట. గైస్, మీరు అంతేకాకుండా ఫోటోని పోర్ట్రేట్లో అయితే పెట్టుకోవాలన్నమాట. వచ్చేసి ఈ విధంగా విడ్త్ వచ్చేసి 3.5, హైట్ వచ్చేసి 4.5 వచ్చేలాగైతే మీరు సెటప్ చేసుకోవాలి. అండ్ మనకి కలర్ వచ్చేసి RGB కలర్ పెట్టుకోండి. అంతేకాకుండా గైస్, ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలితే మీరు ఆ కలర్ పెట్టుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి వైట్ కలర్ పెట్టుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్. గైస్, అంత అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. క్రియేట్ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. గైస్, మీరు అంతేకాకుండా పైన చూసినట్లయితే మీకు ల్యాండ్స్కేప్ ఆప్షన్లో అయితే ఉంటుంది అనమాట. మీరు ల్యాండ్స్కేప్ ఆప్షన్ నుంచి పోర్ట్రేట్ ఆప్షన్కి అయితే పెట్టాలన్నమాట. మనకి సెంటీమీటర్స్లో అయితే తీసుకోండి. మనకు వచ్చేసి ఆ తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ నొక్కినట్లయితే మనకి ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అవుద్ది అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను వైట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి వచ్చేసి మనకి వైట్ డిస్ప్లే అయింది. మీరు మౌస్ బటన్ని స్క్రోల్ చేసినట్లయితే మీరు మీ యొక్క ఇమేజ్ని పైకి కిందకి స్క్రోల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. హాయ్ గైస్, మనకి తర్వాత ప్రాసెస్ వచ్చేసి మనకి పైన మీరు ఇలాగ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా సైజులన్నీ విడ్త్ హైట్ ఈ విధంగా మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేశాక మనకి పైన వచ్చేసి మెనూ బార్లో ఫిల్ అయితే ఉంటుంది అనమాట. ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక ఫోటోని ఒక ఇమేజ్ని ప్లేస్ చేయాలంటే ప్లేస్ ఇమ్మీడియట్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మీరు మీ ఫైల్ మేనేజర్లో మీ యొక్క ఫొటోస్ని ఎక్కడ సేవ్ చేస్తారో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పాస్పోర్ట్ సైజ్ క్రియేట్ చేయాలనుకుంటున్న ఫోటోని అయితే ఈ విధంగా మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ బోర్డు మీద ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. గైస్, మనకి డిస్ప్లే అయిన తర్వాత మనకి ఆ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు ఫుల్గా మీరు దీన్ని ఇలాగ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలన్నమాట. మీకు పక్కన ట్రాన్స్ఫార్మ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు ఈ విధంగా మీకు అంతవరకు ఇమేజ్ సైజెస్ అనేది మీకు ఇంకా ఇమేజ్ని ఇలాగ సరిగ్గా జూమ్ ఇన్ ఇంకా మనకి ట్రాన్స్ఫార్మ్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్మెంట్స్ ఈ విధంగా నీట్గా వచ్చేసి ఒక పాస్పోర్ట్ ఫోటో వచ్చేలాగా ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేయండి. ఈ విధంగా వచ్చేసి గైస్, ఈ విధంగా మీరైతే చేసుకోవాలన్నమాట అడ్జస్ట్మెంట్స్. హాయ్ గైస్, మళ్ళీ మీకు అంత అయిపోయిన తర్వాత మీరు ఇలా ఫోటోని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తర్వాత పైన మీకు సెలెక్ట్ అనే ఆప్షన్లో సబ్జెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. మీరు వచ్చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే
మీకు వచ్చేసి మనకి ఇమేజ్లో ఆబ్జెక్ట్ని అయితే డిటెక్ట్ అయితే చేస్తుంది అనమాట, అంటే సబ్జెక్ట్ అనమాట. గైస్ మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే పర్సన్ చుట్టూ మనకు వచ్చేసి లైన్స్ వచ్చినాయి అనమాట. మనం వచ్చేసి షిఫ్ట్ కంట్రోల్ అవి నొక్కినట్లయితే ఇది వచ్చేసి మనకి ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ కూడా క్రాపింగ్ చేసింది గైస్, మీరు అక్కడ చూడొచ్చు. గైస్ అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ అయితే రిమూవ్ చేసి మనకి పాస్పోర్ట్ ఫోటోలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ కలర్ ఉంటుందో ఆ కలర్ అయితే మీరు వచ్చేసి మ్యాచింగ్ చేయొచ్చు అనమాట. అంటే మనకి ఏ కలర్ అయినా పెట్టవచ్చు. ఇలా మీకు పక్కన సైడ్ కలర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నేను వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఫోటోకి ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నానో ఈ విధంగా వచ్చేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి పాస్పోర్ట్ ఫోటోకి ఈ కలర్ వాడతారు కాబట్టి కలర్ ఒకే మీద క్లిక్ చేసినట్లయితే మీకు చూడండి వచ్చేసి మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. చూడొచ్చు మనకి వెనకాల లైట్ బ్లూ కలర్ అయితే ఉంది. ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. ఆ క్రాపింగ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి క్రాపింగ్ సింబల్ అయితే ఉంది కదా, ఆ ఆప్షన్ మీరు వచ్చేసి ఆప్షన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. మీరు ఆప్షన్ని క్లిక్ చేసి పక్కన మనకి క్రాపింగ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీకు ఎంతవరకు రావాలనుకుంటున్నారో అంతవరకు వచ్చేసి మీరు క్రాపింగ్ చేయాలన్నమాట. వచ్చేసి ఈ విధంగా మీకు ఎంతవరకు కావాలనుకుంటున్నారో అంతవరకు క్రాపింగ్ చేసినట్లయితే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఉండి మిగిలిన పార్ట్ అంతా పోద్ది. అండ్ గైస్ మనం ఏరియా ఎంతవరకు సెలెక్ట్ చేసుకోవాలి అంతవరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు క్రాపింగ్ అయిపోద్ది. అంతేకాకుండా మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా వచ్చేసి మనకి షోల్డర్స్ని కట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేయండి ఈ విధంగా. అండ్ అది కాకుండా మీరు చూడొచ్చు మనకి ఫోటో వచ్చేసి ఇక్కడ బాగా షోల్డర్ అయితే కట్ అయిపోయింది అనమాట. ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఓపెన్ చేసి యూస్ చేసి మీరు ఫోటోని ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు వచ్చేసి మనకి ఒక ఫోటో వచ్చేసి పాస్పోర్ట్ ఫోటో లుక్ అయితే ఉందన్నమాట. గైస్ ఇప్పుడు వచ్చేసి మీరు ఈ ఫోటోని అయితే ఇక్కడ కాపీ చేసుకోవాలన్నమాట. మనకి కాపీకి వచ్చేసి మనకి కీ వచ్చేసి కంట్రోల్ C నొక్కితే వచ్చేసి మనకి కాపీ అయిపోద్ది అనమాట. లేకపోతే మీకు పైన ఎడిట్ ఆప్షన్లో కాపీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసినట్లయితే మీకు కాపీ అయిపోద్ది. కాపీ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మళ్ళీ న్యూ ఫైల్స్ అలా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మన పాస్పోర్ట్ ఫోటోలు తీయాలంటే మనకి వెనకాల ఒక రెక్టాంగిల్ అన్న ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి కదా. అందుకని పైన ఫైల్లోకి న్యూ ఫైల్ క్లిక్ చేసి అది వచ్చేసి మీకు ఇక్కడ రిజల్యూషన్ 300 అయితే పెట్టాలి కంపల్సరీ. ఎందుకంటే మనం దీన్ని ప్రింటర్కి ఇస్తాం కాబట్టి కొంచెం మనకి రిజల్యూషన్ అయితే ఎక్కువ ఉండాలి. ఇందాక ఈ ఇమేజ్లో కూడా నేను రిజల్యూషన్ ఎక్కువ పెట్టాను. ఇప్పుడు మీరు కాపీ చేసుకొని మీరు ఇప్పుడు వచ్చేసి ఫోటోని కాపీ చేసుకున్న ఫోటోని మీకు ఈ వైట్ షీట్ మీద ఈ విధంగా పేస్ట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ కాపీ చేసుకొని మీకు అక్కడ వైట్ షీట్ మీద మీరు అక్కడ పేస్ట్ చేసుకొని అక్కడ నుంచి మీరు అట్లా డూప్లికేట్ చేసి పాస్పోర్ట్ ఫోటో కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట. మీకు అక్కడ కాపీ ఆప్షన్ ఉంటుంది, కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయడమే వచ్చేసి. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు, మీకు ఇలాగా వైట్ షీట్ మీద అక్కడ మీరు అక్కడ ఇంకో పాటలో వచ్చేసి ఆ విధంగా కాపీ చేసుకొని ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్లో ఈ విధంగా వీటిని సైజ్ అయితే రీసైజ్ చేసుకొని మీకు ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ కంట్రోల్ C నొక్కినట్లయితే మళ్ళీ ఆ ఫోటో మీకు అక్కడ కంట్రోల్ C అంటే కాపీ అవుతుంది, కంట్రోల్ V అంటే పేస్ట్ అవుతుంది అనమాట. మీరు అక్కడ నుంచి డూప్లికేట్ అయినా చేయొచ్చు ఫోటోలని. ఆ విధంగా మీకు ఒక పాస్పోర్ట్ ఫొటోస్ మీకు ఎన్ని కాపీలు కావాలో అన్ని కాపీల్లో వచ్చేసి మీరు ఇక్కడ అన్ని కాపీల్లో వచ్చేసి మీరు పేస్ట్ చేసి లైన్గా అరేంజ్ అయితే చేయాలన్నమాట. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఇంకో ఫోటో అయితే వచ్చింది. ఈ విధంగా మీకు ఫోటోని ఇంకో ఫోటోకి స్ట్రైట్గా ఉండేలాగా అరేంజ్ చేసుకోవడమే. ఎందుకంటే వచ్చేసి మనకి ఇక్కడ సెంటర్ పాయింట్స్ కట్ అన్నీ ఉంటాయి. ఒక ఫోటోని ఇంకో ఫోటో డైరెక్షన్లో పెడితే దాని డైరెక్షన్ ఎలాగుందో ఆ డైరెక్షన్లో మనకి అక్కడ వంకర లేకుండా ఇంచక్క వచ్చేసి ఫిట్ అయిపోద్ది అనమాట. నేను ఎగ్జాంపుల్కి 8 పాస్పోర్ట్ ఫొటోస్ అయితే చేస్తున్నాను. మనకి టాప్ 4 కింద బాటమ్ 4 అనమాట. ఇలాగా మీరైతే చేయొచ్చు. 8 ఫొటోస్ని ఈ విధంగా సింపుల్గా అక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి మీకు ఏమన్నా ఫోటోలు కావాలితే పేస్ట్ చేసుకొని మీకు ఎన్ని కాపీలు కావాలితే అన్ని కాపీలకి తగ్గట్టు మీకు వెనకాల షీట్ కూడా ఆధారపడి ఉండాలన్నమాట. మీకు 20 కాపీస్ 30 కాపీస్ అయితే ఆ విధంగా మీకు వెనకాల షీట్ అయితే ఉంది కదా, ఆ షీట్ వచ్చేసి మనకి చాలా బిగ్గా ఉంటాయి. ఆ షీట్ని బట్టి మనకి వచ్చేసి కాపీస్ ఆధారపడి ఉంటాయి. మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వంకర టింకర్ లేకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి. అండ్ మనకి ఇది పీసీలోనే అవుతుంది అనమాట, ఫోన్లో అవ్వదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఫైల్ని మనం సేవ్ చేసుకోవడమే. మనకి ఇంకా పక్కన వచ్చేసి ఎక్స్ట్రా స్పేస్ మిగిలిపోయింది కదా, ఆ స్పేస్ని మీరు క్రాపింగ్ ఆప్షన్ ద్వారా రిమూవ్ చేసేయచ్చు. అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి
మనకు వచ్చేసి పైన వచ్చేసి ఫైల్ అని అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఉంటుంది. అక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ యాజ్ అయితే నొక్కండి. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్స్పోర్ట్ యాజ్ అయితే నొక్కిన తర్వాత వచ్చేసి మనకు ఇప్పుడు ఫైల్ మీకు ఎలా ఎక్స్పోర్ట్ అవ్వాలనుకుంటున్నారో ఎక్కడైతే వస్తుందో అనమాట. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి పిఎన్జీలో కావాలి, పిఎన్జీలో అయితే తీసుకోవచ్చు. పిఎన్జీ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్డ్ ఇమేజెస్కి ఉపయోగపడుతుంది. మనకి మీరు జేపీజీలో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా వచ్చేసి ప్రింటర్ రిజల్యూషన్ 300 అయితే పెట్టాలన్నమాట. ఎందుకంటే వచ్చేసి మనం ఎప్పుడైనా ప్రింటింగ్ చేసినప్పుడు మనకి ఏదో ఉపయోగపడుతుంది అనమాట. రిజల్యూషన్ ఎక్కువ లేకపోతే ఇమేజ్ క్వాలిటీలాగా పిక్సెల్స్ ఉండవన్నమాట. ఆ తర్వాత మీకు కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయొచ్చు. ఆ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్ మేనేజర్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలా అనుకుంటున్నారో ఒక ఫోల్డర్ చూస్ చేసుకుని అక్కడ మీరు ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు సేవ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి మీ ఫైల్ మేనేజర్లో ఏ ప్లేస్లో సేవ్ అవ్వాలో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు చక్క ఈ విధంగా మీకు సేవ్ అయిపోద్ది అనమాట. ఓకే గైస్, ఈ విధంగా పాస్పోర్ట్ ఫొటోస్ని అయితే రెడీ చేయొచ్చు అనమాట. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే గైస్, ఇంకొంటాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ వచ్చి కలుద్దాం. ఓకే గైస్, బాయ్, సీ యూ.